హలో అండి అందరికీ. 4 డేస్ అవుతుంది నేను వీడియో పెట్టి. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. హాలిడేస్ వచ్చాయి కదా 3 డేస్. అందుకని నేను ఊరెళ్ళా. ఈరోజు మార్నింగే వచ్చాము మేము. అందుకే ఇప్పుడు వీడియో చేస్తూ ఉన్నా. ఈ మధ్య అస్సలు కుదరట్లేదు నాకు వీడియో చేయడం కూడా. నిన్న ఇంట్లో ఉంటే నాకు ఒకటి గుర్తుకొచ్చిందనమాట. ఏంటి అంటే స్కూల్ టైంలో నేను ఒకటి దాచిపెట్టా బాక్స్‌లో. అది కూడా మనం పౌడర్ పూసుకునే డబ్బాలో. అది నాకు గుర్తుకొచ్చి సడన్‌గా కబోర్డ్ ఓపెన్ చేసి వెతకడం స్టార్ట్ చేస్తే నాకు కనిపించలేదు. చాలా టెన్షన్ పడ్డా. పిల్లలు ఎవరైనా తీసేసుకున్నారేమో ఆడుకునేటివని. లేదా పిల్లలకి తెలీదు కదా పడేస్తారేమో, ఎక్కడైనా వేసేసారేమో, లేకపోతే సామాన్లు సర్దేటప్పుడు ఎక్కడైనా పడిపోయాయేమో, ఎన్నో ఆలోచనలనమాట ఒక్క నిమిషానికే. ఎందుకంటే నేను అసలే పెద్ద టెన్షన్ పార్టీ నేను. టెన్షన్ ఎక్కువ నాకు. మళ్ళీ తీరిగ్గా మా అమ్మ చెప్తూనే ఉందనమాట, అక్కడే ఉంటుంది వెతుకు, అక్కడే ఉంటుంది వెతుకు అని. ఇవి నేను దాచిన బాక్స్లో ఉన్నాయి. ఏంటివి అంటే కాయిన్స్ అనమాట. చిన్నప్పుడు మనం స్కూల్లో అప్పట్లో ఉండేటివి కదా. ఈ కవర్ కూడా చూసారా, పాతగా ఉంది. అప్పట్లో నా మ్యారేజ్ కన్నా ముందు కూడా కాదు, కాలేజ్ వరకు దాచా. ఆ తర్వాత నేను దీని గురించే మర్చిపోయా. చూసారా, కాయిన్స్, ఓల్డ్ కాయిన్స్. ఇప్పుడు ఇవి చలామణిలో లేవు. నా దగ్గర ఏమేమి ఉన్నాయంటే 3 పైసా, 5 పైసా, 10 పైసా, ఇవి కూడా ఉన్నాయి నా కాడ. నా పిల్లలకి గుర్తుండాలి కదా ముందు తరంలో ఏమి వాడారు, ఎలాంటివి వాడారు అని. అవన్నీ మన పిల్లలకి తెలియాలి కదా. ఒక తరం అయిపోతానే ఇంకా అలాగే ఉండిపోకూడదు. నెక్స్ట్ తరానికి ఇవన్నీ తెలియాలి కదా. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది కాబట్టి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా దాయడం. ఇప్పటికైతే ఇవి ఉన్నాయి. నేను అప్పుడు దాస్తూ ఉన్నా, కానీ సడన్గా దాని గురించే నేను మర్చిపోయా. ఇప్పుడు మళ్ళీ నాకు గుర్తుకొస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు నేను చూపిస్తున్న కాయిన్ వచ్చి, నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తా మ్యాప్ మీద పెట్టి. ఇది వచ్చి కోవేట్ అనమాట, దినార్. ఇది ఒక్కటే నా దగ్గర ఉంది. ఇది కూడా వేరే వాళ్ళు ఇచ్చారనమాట నేను ఇలా దాయడం చూసి. ఇది వచ్చి కోవేట్ది దినార్. ఇది చూసారా, పాతది. అసలు ఎంత వెయిట్లెస్ ఉందంటే ఇది 10 పైసలు. అసలు మిగతా కాయిన్స్ పట్టుకుంటే మనకు బరువుగా ఉంటుంది. అస్సలు ఇది లేనే లేదనమాట. కాటన్ ఎట్లా ఉంటుంది తేలిగ్గా, అలా ఉందన్నమాట. ఇది 10 పైసలు. దీని మీద అన్నీ కూడా వెళ్ళిపోయాయి చూడండి, ఇలా డ్యామేజ్ కూడా అయింది. 10 పైసలది, 10 పైసలు, 5 పైసలు. ఇంకా ఈ కాయిన్ చూసారా, అస్సలు లేవు ఇలాంటివి. ఇది 5 రూపీస్ కాయినే, కానీ ఇది ఎలా ఉంది తెలుసా, 1919 నుంచి 2009 వరకు ఉంది. దీని మీద ముద్ర కూడా ఎలా ఉంది తెలుసా, అంటే మనకు గాంధీ బొమ్మ అలా ఉంటారు కదా. దీని మీద వెరైటీగా ఎవరో లేడీ ఉన్నారు. అది కూడా మనకి ఇట్లా ఇంగ్లీష్ మూవీస్లో నన్స్ ఉంటారు కదా, అలా ఉన్నారు. మదర్ తెరిసా అయితే కాదు, ఎవరో మరి వెరైటీగా ఉన్నారు. సెయింట్ ఆల్ఫాన్స్ అంట, అంటే ఇది అప్పట్లోది అనుకుంటా ఆమెది. ఇది 2 రూపీస్ కాయిను. పావలా. ఈ పావలాలో కూడా కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. ₹1 ఈ పావలాలో కూడా చిన్నది. పాతవి అయితే కొంచెం మందంగా ఉంటాయి. తర్వాత కొన్ని పావలాలు స్మూత్గా వస్తాయి కదా. పావలాలు ఎన్నో రకాలు. ప్రతి కాయిన్లో మీరు గమనించండి, దాంట్లోనే ఎన్నో షేడ్స్ ఉంటాయి, సేమ్ మనుషుల్లో లాగే.
కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు. ఈ 5 రూపీస్ కాయిన్ చూడండి, ఫస్ట్ 5 రూపీస్ కాయిన్ ఇట్లా వస్తూ ఉండింది. ఫస్ట్ ఇట్లా గోల్డ్ కలర్లోనే ఉండింది. ఇది కొంచెం స్లిమ్గా సన్నగా ఉందన్నమాట. ఇది కొంచెం దుబ్బగా లావుగా ఉంది. ఇవన్నీ నేను మ్యాట్ మీద పెట్టి క్లియర్గా మీకు చూపిస్తాను. ఇది వచ్చి రూపాయి అన్నమాట. ఇదిగోండి పాతది రూపాయి. అప్పట్లో ఫస్ట్ స్టార్టింగ్లో 1 రూపీ ఇలాగే ఉండేది. ఆ తర్వాత రౌండ్ షేప్లో వచ్చింది, స్మూత్గా ఉండేది. కానీ ఫస్ట్ 1 రూపీ వచ్చి ఇలాగే ఉండేది. ఇది వచ్చి ఏంటివి తెలుసా, 5 పైసలు. ఈ 5 పైసలు నా దగ్గర చాలానే ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కో డిజైన్, అంటే బొమ్మ వేరు వస్తుంది. ఇయర్స్ మారుతూ ఉంటాయి. ఇదైతే కొంచెం డ్యామేజ్ కూడా అయిపోయింది. 5 పైసా, 10 పైసా, 5 రూపీస్లోనే రకరకాలు, 2 రూపీస్లోనే రకరకాలు, ఇలా అన్నీ ఉంటాయి. ఇది వచ్చి 10 రూపీస్ కాయిన్. చాలామంది దాచుకొని తర్వాత చెల్లవు అని భయపడిపోయి బ్యాంకుకు వెళ్ళి చేంజ్ చేసుకున్నారు కూడా కదా ఈ 10 రూపీస్. నేను మాత్రం ఒకటి దాచుకున్నా, ఎందుకంటే ఉండాలి కదా. అప్పట్లో ఇలాంటి కాయిన్ ఒకటి ఉండింది అని మనం చూపించాలి కదా, నెక్స్ట్ తరానికి చూపించాలి కదా, రేపటి కోసం. కల్కి చూసారు కదా. ఇవే అండి కాయిన్స్ నేను దాచినటివి. ఇంకా కొన్ని ఉన్నాయి. మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు మేము వేరే ఇంటికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు మేము అన్నీ ఎలా అంటే అలా వేసాం. అప్పుడు చాలా వరకు మిస్ అయిపోయినట్లున్నాయి. నా దగ్గర ఒక నోట్ కూడా ఉండేదన్నమాట, అవి కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు బాధగా ఉందన్నమాట. అది ఉంటే ఇప్పుడు వీడియోలో పెట్టేదాన్ని కదా అని. సరే, ఏం పర్వాలేదు. ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉన్న కాయిన్ కలెక్షన్. ఇప్పుడు ఉండే వరకు నేను చూపిస్తాను మీకు. ఇది వచ్చి 3 పైసా, ఇవన్నీ 5 పైసా, 5 పైసలు. ఇదేమో 3 పైసలు, ఇవేమో 5 పైసలు. ఈ క్రెడిట్ మా అమ్మకే దక్కుతుంది, ఎందుకంటే ఈ 10 పైసలు, 3 పైసలు, 5 పైసలు ఇవి ఇచ్చింది నాకు మా అమ్మే. మా అమ్మ దాచేది, మా అమ్మ దగ్గర నుంచి నేను తీసుకున్నా. ఇవన్నీ 5 పైసా, అంటే 5 పైసలు. చూసారా, ఈ మోడల్లో నా దగ్గర 10 పైసలు ఇది ఒక్కటే ఉంది. ఇది కూడా నాకు మా అమ్మే ఇచ్చింది, 10 పైసలు ఇది. ఇవి కూడా 10 పైసలే. ఇవి చూసారా, పావలా కన్నా చిన్నగా ఉంది. ఇప్పటి వాళ్ళకు పావలా, 1 రూపాయి తెలీదు ఇప్పటి పిల్లలకి. ఇదిగోండి 10 పైసలు. నెంబర్ 1989లో ఉంది ఇది. ఇది 1988. చూసారా, ఇంకా వీటి మీద నెంబర్స్ ఎలా ఉన్నాయి తెలుసా, 1967, 66, 61 అలా ఉన్నాయి. ఇదైతే 65, అప్పుడెప్పటివో ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇవి వచ్చి పావలా. ఇదేమో 3 పైసా, ఇదేమో 5 పైసా, ఇదేమో 10 పైసా, ఇదేమో పావలా, ఇదొకటి 1/2 రూపాయి. ఇది వచ్చి కువైట్ అన్నమాట. ఈ రెండు నేను దాచానని కూడా మర్చిపోయాను నేను. వీటిని కువైట్ వాటిని దినార్లు అంటారు అనుకుంటా, దినార్. ఇవి ఎంత అమౌంటో నాకైతే కరెక్ట్గా తెలీదు. ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగితే చెప్తారు. మన ఇండియన్ కరెన్సీలో ఎక్కువే ఉంటుంది. పావలా దాని మీద ఖడ్గమృగం ఉంటుంది మన దాని మీద. దీనికన్నా ముందు ఈ పావలా వచ్చేది ఫస్ట్. చూసారా ఇది ఎలా ఉందో. ఇది కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది. 25 పైసలు పావలా అంటే. ఇది వచ్చి 1986లోది. ఇక ఇవన్నీ పావలాలే.
నార్మల్గా మన పావలా మీద ఖడ్గమృగం ఉంటుంది. తర్వాత ఇది ₹1 నా స్కూల్ టైంలో నాకు ₹1 మా అమ్మ వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఇండియా ఇది వచ్చి 2007. ఇవి వచ్చి కువైట్ దినార్లు. ఇంకా నా దగ్గర వేరే కంట్రీది ఉన్నింది, అది పోగొట్టుకున్నా. ఇప్పటి నుంచి మళ్ళీ కలెక్ట్ చేస్తా. ఫస్ట్ మనకి రూపాయి ఎలా వచ్చేది, ఇలా వచ్చేది. దీని మీద ఏముంది చూడండి, ఫార్మర్కి సంబంధించినదిగా వేశారు. ఎన్విరాన్మెంట్, ఫుడ్ గురించి. తర్వాత ఇలా వచ్చింది రూపాయి, మారింది. ఇలా దీని నుంచి ఈ రూపానికి వచ్చిందనమాట, మొక్కజొన్న కంక. తర్వాత ఇలా మారిపోయింది రూపాయి. ఫస్ట్ ఇలా ఉన్నింది, తర్వాత కొంచెం పెద్దగా ఇలా మారింది, తర్వాత దీనికన్నా చిన్నగా రూపాయి మళ్ళీ ఇలా మారిపోయింది. తర్వాత ఇది ₹5. ఫస్ట్లో ₹5 ఎలా వస్తున్నాయి, ఇలా లావుగా ఉన్నాయి కదా, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఇవి. తర్వాత మళ్ళీ ₹5 ఎలా మారిపోయాయి, ఇలా మారిపోయాయి స్లిమ్గా. ఆర్బీఐ వాళ్ళు కూడా దీనికి డైటింగ్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. నేను చూపించాను కదా నా దగ్గర ₹5 ఎవరో కామున్నారు అని, బిల్లపయ్య. ఇదిగోండి. తర్వాత ఇదేమో ₹10 కాయిన్. అప్పట్లో చాలామంది ₹10 కవర్లు తీసుకొచ్చేవాళ్ళు బ్యాంకుకు. ఎందుకంటే చెల్లవు అని. ఇవి షాపులో ఇచ్చి చూడండి, అస్సలు తీసుకోరు. ఇవి వచ్చి ₹2. దీని మీద కూడా వెరైటీగా ఉంటుంది, ₹2 కాయిన్. తర్వాత ఇలా పాత కాయిన్స్ ఇలాగే ఉండేటివి, ₹2. దీనిపైన కూడా ఇండియా మ్యాపే ఉంటుంది. తర్వాత ఇలా, తర్వాత ఈ రెండింటికన్నా చిన్నగా చేసేసారు ₹2 కూడా. ప్రజెంట్ ఇవే ఉన్నాయండి నా దగ్గర, ఇంకా కలెక్ట్ అయితే నేను చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా నేనేమన్నా దాచానేమో ఎక్కడన్నా, మళ్ళీ వెతుక్కోవాలి. ఎందుకంటే ఈ మధ్య ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి.